నిజంగా ఇప్పుడు ఎవడన్నా ఒకడు మనుషులు అంటే తప్పు చేస్తారండి. తప్పు చేసిన తర్వాత అది పబ్లిక్ అయిపోయి అందరికీ తెలిసిన తర్వాత కనీసం సిగ్గుపడతారు మనుషులు. కనీసం సిగ్గుపడకపోగా మళ్ళీ ఎదుటోళ్ళని కూడా అదే మాటలు మాట్లాడి వికృతానందం పొందుతాడు ఇతను. ఇలాంటి వ్యక్తి చంద్రశేఖర్ గారి గురించి వెకిలిగా మాట్లాడాడు. నేను తెలుసుకున్నాను, ఏంటి ఇంత పెద్ద పెద్దోళ్ళే ఆయన అంత గౌరవిస్తున్నారేంటి, అసలు ఎవరు ఈయనని చెప్పి కనుక్కుంటే ఆయన మున్సిపల్ స్కూల్లో చదివాడటండి. పెమ్మసాని చంద్రశేఖర్ అంటే మామూలుగా ఇప్పుడు పేదలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాం. గవర్నమెంట్ స్కూల్లో మున్సిపల్ స్కూల్లో చదివిన వ్యక్తి ఆల్ ఇండియా ర్యాంక్, ఆయనకి ఎంబీబీఎస్ ర్యాంకు 27 వచ్చిందట. 27 ర్యాంక్ అంటే మామూలుగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కూడా రాదు జనరల్గా. అలాంటి మున్సిపల్ స్కూల్లో చదువుకుని అంత మంచి ర్యాంక్ సాధించి ఫ్రీ సీట్లో ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత ఆయన పీజీ చేయడానికి అనుకుంటా అమెరికాకి వెళ్ళాడట. అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పీజీ చేసిన తర్వాత నిజంగా అది విన్నప్పుడు, ఆయన స్టోరీ విన్నప్పుడు ఆ సినిమా స్టోరీలో కనిపించింది, నాకే గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీగా పనిచేశాడటండి. అంటే ఎవరైతే ఈ ఎంట్రన్స్ కోసం ట్రై చేస్తారో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీగా పనిచేసాడట. పనిచేస్తున్నప్పుడు ఆయన అక్కడ కష్టాలు నష్టాలు చూస్తాడు కదా. ఎవరైనా ఒకరు కోచింగ్ తీసుకోవాలంటే $5,000 కట్టాల్సి వస్తుందంట. అక్కడ $5,000 అంటే డబ్బు నోటు కడతాడు, డబ్బు లేనోడు కట్టలేడు. ఈ చదువు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈయన ఏం చేశాడు, ఈయన ఏదైతే మెటీరియల్ ప్రిపేర్ అయ్యాడో ఆ మెటీరియల్ ఆన్లైన్లో పెట్టాడు. ఫస్ట్ జస్ట్ $20, $5,000 కోచింగ్ తీసుకోవాల్సిన సమయంలో $20కి 27వ ర్యాంక్ తెచ్చుకున్న టాపర్ ఎలాంటి మెటీరియల్ ఇచ్చేసాడో దాన్ని ఆన్లైన్లో పెట్టాడట. ఆన్లైన్లో పెడితే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది, చాలామంది చదువుకుంటున్నారు, చాలామందికి ర్యాంకులు వస్తున్నాయి. అది గమనించిన అమెరికాలో ఇంత రిజల్ట్ వచ్చింది, ఇదే ఇండియాలో కూడా నేను ఇస్తే అని ఆయన ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ పెట్టి ఆ కోచింగ్ ఏదైతే ఉందో చాలా తక్కువ రేటుకి మొత్తం అందరికీ అందించాలి, అందరూ చదువుకోవాలని ఆయన పెట్టిన కంపెనీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి తన కష్టార్జితంతో సంపాదించాడు. అంబటి రాంబాబులాగా పులిహోర కలిపో, లేకపోతే అధికారంలో ఉండి ప్రజాధనం దోచుకుని జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు సంపాదించలే. ఒక పక్కన విద్యార్థులకి చదువునిచ్చాడు, ఆ చదువునిస్తూనే దానిలో ఆ బిజినెస్ను కూడా డెవలప్ చేసుకున్నాడు. ఆయన డెవలప్ చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో ఎవడనైతే అమెరికాలో ఉండిపోతాడు. మళ్ళీ నేను ఇండియాకి వచ్చి గురిపాలెం అట మనం చూసే ఉంటాం, ఎవరో సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారి ఊరు, సొంతూరు. ఆ ఊర్లో వాటర్ ప్లాంట్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, స్కూల్స్ కానీ మీరు ఏది చూసినా చంద్రశేఖర్ గారి పేరు మీద ఉంటాయి. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక బజార్ మనిషి కన్నా దారుణమైన వ్యక్తి అంబటి రాంబాబు. అడ్డంగా దొరికేసి ఆ వయసులో నీచంగా బతుకుతున్న అంబటి రాంబాబు మాడుతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదండి. ఆయన దగ్గర ఉన్నంత తెలివి లేదు, అంత ధనము లేదని దండం పెడుతున్నాడు. అంతకన్నా బోళం ధనం ఉంది మీ దగ్గర. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ అండి. ఈయన 757 కోట్లు ప్రకటించాడు ఆయన ఆస్తి. 757 కోట్ల ఆస్తి ఉందట జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన యలహంక ప్యాలెస్, అది కర్ణాటక ప్యాలెస్ ఒకటే ఉంటుంది 1000 కోట్లు, అదొకటే 1000 కోట్లు ఉంటుంది. అలాంటి ఆస్తులు కొన్ని 100 ఆస్తులు ఉన్నాయి ఆయనకి. కానీ అన్ని ఆస్తులు ఉన్నా, 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నా, 1,00,000 కోట్లు ఏంటి చాలా, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు అన్నారు, ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఇంకెన్ని లక్షల కోట్లు అయిపోయి ఉంటుందో. అయినా ఇక్కడ 700 కోట్లే. ఏంటి కారణం ఏంటండి? మిగతాదంతా దొంగ సొమ్ము, దోచుకున్న సొమ్ము. అది లెక్కలు ఉండవు, దానికి బొక్కలు ఉండవు, దానికి ట్యాక్స్ ఉండదు, ఏమి ఉండదు, అది బ్లాక్ మనీలో ఉంటుంది అది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి అఫిడవిట్ ఒకసారి చూద్దామండి. ఒకసారి ఏం చూడండి ఎంత ప్రకటించాడో. 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్ల ఆస్తి ప్రకటించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నెంబర్లు ప్రకటించాడండి? 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఒక నెంబర్ దగ్గర 100,000 కోట్లు మారిపోతుంది. ఇక్కడ 700 కోట్ల ఆస్తి ఏమో జగన్మోహన్ రెడ్డి చూపించాడు, లక్షల కోట్లు ఉన్నవాడు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 5,700 కోట్ల ఆస్తి ప్రకటించాడు. ఈ 5,700 కోట్లలో కూడా ప్రతి రూపాయికి 30 పైసలు ఆయన గవర్నమెంట్ ట్యాక్స్ కడతాడు. 40 పైసలు కట్టొచ్చు, 50 పైసలు కూడా కట్టదు రూపాయికి. అంటే ఇంత ఈయన సంపాదించినప్పుడు ఆయన గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టి ఉంటాడో సార్ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించిన 700 కోట్లే చూపుతున్నాడంటే 700 కోట్లకే ట్యాక్స్ కడతాడు. ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు
ఇలాంటి బజార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుందండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మొన్న ఫస్ట్ టైం నేను మహానాడులో చూడటమే. ఆయన గురించి నాకు తెలుసు అంటే ఆయన మా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంచి వెనకాతల ప్రొఫైల్ ఉన్న వ్యక్తి, చాలా మంచి పనులు చేశాడన్న వ్యక్తి అని తెలుసు తప్ప ఆయన గురించి పూర్తిగా తెలియదు నాకు. అయితే ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అన్నలు డాక్టర్ గారు అని రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు ఆయన గురించి. ఎవరండి డాక్టర్ గారు అన్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారండి అన్నారు. అంటే ఆయన డాక్టర్ గారు అని పిలుస్తారట. ఏంటి ఇంత వాల్యుబుల్ వ్యక్తులే వీళ్ళే ఆయన అంత గౌరవిస్తున్నారేంటి, అసలు ఆయన ఎంత తోపు అయితే అని ఆయన గురించి ఈ మధ్య తెలుసుకున్నాను. వాళ్ళిద్దరి గురించి, రామ్మోహన్ నాయుడు గారి గురించి, పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఈ పతివ్రత వచ్చి మాట్లాడుతుందండి. కనీసం అంటే ఎప్పుడో కలికాలం వచ్చేస్తుందని వీరబ్రహ్మం గారు చెప్పారటండి. కలికాలం వచ్చినప్పుడు ఇలాంటి డాషలో అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతారని కూడా చెప్పారట అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఇది ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దారండి. అన్నాడు సంగమేష్ గారు, నువ్వే అడుగు. సంగమేష్ అంటే భయం ఏంటి సంగమేష్ గారు? ఇద్దరు యంగ్స్టర్స్ అండి, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లే. అలాంటి సెంట్రల్ మినిస్టర్ల గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇటు పళ్ళు చూడు, వాళ్ళ వెక్కిలి నవ్వులు చూడండి. వీళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో, వాళ్ళు తెచ్చుకోలేంది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చుకున్నారని వీళ్ళు ఏడుపు నవ్వు రూపంలో చూపిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఏదో అంటున్నాడు చూడండి. గౌరవనీయులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నారు అడగలేదు. మనకి ప్రధానమంత్రి వికాస్ యోజన స్కీమ్ లో మైనార్టీకి ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా వైసీపీ మళ్లించుకుంది, దుర్వినియోగం చేసింది. దేనికైనా నేను సవాల్ విసురుతున్నా, మీరేమైనా సవాల్ విసరడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ సబ్జెక్ట్ నేను చూడలేదు. ఆయన సవాలు విసిరితే మళ్ళీ నేను సవాల్ ఎందుకు విసిరాలి? ఆయన ఇష్టమైన సవాలు. మీరు ఎవరైనా తెలివి ఉంటే రమ్మంటే ఛాలెంజ్ చూడలేదు. అంత తెలివి మొదలేదు. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నంత తెలివి గాని ధనం గాని మా దగ్గర లేదు. మా వల్ల కాదని చెప్పండి. అంత తెలివి లేదు, ధనం లేదు. దొంగ బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది వైసీపీ. అవి ఎటకారంగా చెప్పినా కానీ ఫస్ట్ మాట నిజమే. అంత తెలివి వీళ్ళకే కాదు, వీళ్ళ పార్టీలో ఎవరి దగ్గరే లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి తెలుసుకుంటే ఆయనకి తగ్గవాడు ఎవడో వైసీపీ పార్టీలో మనకు భూతద్దం పెట్టి ఎదిగినా దొరకడు. ఆ మాట వీడికి కూడా తెలుసు. తెలిసే దాన్ని వెటకారంలో కలిపి చేసేస్తున్నాడండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఇదే అంబటి రాంబాబు గతంలో మనం చూసామండి. సౌజన్య, సుకన్య, సోన్సో కన్యలతో మాట్లాడి అడ్డంగా దొరికేశాడు. ఈ వయసుకి అలాంటి పనులు చేసి అలా దొరికేస్తే, పబ్లిక్లో అలా రచ్చ అయిపోతే ఎవడనైతే సిగ్గుతో చచ్చిపోతాడు. కానీ అంబటి రాంబాబుకి సిగ్గు అనే పదార్థం ఒంట్లో ఎక్కడా లేదు కాబట్టి ఇప్పటికి ఇంకా ఇలా కామెడీ చేసుకుంటూ కామెడీ కింగ్లో బతికేస్తున్నాడండి.